చూసారా, నేను చిన్న చిన్న మొక్కలు ఈ టైంలోనే మనకి పురుగులు ఎక్కువగా గాజు పురుగులు, శంకు పురుగులు, రకరకాల పురుగులు ఈ ఆకుల మీద అటాక్ చేసి ఈ చిన్న చిన్న లేత కాండాన్ని కొరికేస్తాయండి. అట్లా కొరికేయకుండా ఈ స్టేజ్లో చూసారా, మొక్క ఎంత చిన్న మొక్క, ఒక 4 ఇంచులు కూడా కాదు, 2 ఇంచెస్, 2 ఇంచుల మొక్కగా అయిన తర్వాత మనం ఇవి తీసేసుకోవాలి. తీసేసి చూసారా, ఇలా దగ్గరగా నాటుకోవాలి. ఎలా నాటుకోవాలనేది నేను చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా శాండ్, ఇసుక. ముందు మన కిచెన్ వేస్ట్ కంపోస్టు, మట్టి, వేపపిండి కలిపి నేను బాగా ఒత్తేసి నిండా ఈ చిన్న టబ్బులో పెట్టేసిన తర్వాత పైన చూసారా ఇసుక, శాండ్ పోసేసాను. ఒక్క 1/2 ఇంచ్ అంతే, జస్ట్ మనకి మట్టి కనిపించకుండా అలా పోసేసాను. చూడండి, చుట్టూత పోసి ఇప్పుడు చిన్న చిన్న రంధ్రాలు చేసి, ఇదిగోండి ఒక చిన్న రాడ్ తీసుకొని రంధ్రాలు చేసుకొని మనం ఈ నారుని గనక ఇలా సెట్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజు, ఒక 20 డేస్కి మంచిగా పెరిగిపోతాయండి. అదిగోండి జస్ట్ అలా. ఈ కాండం చాలా ఇలా నారు పోసాం. టమాటా, వంగ, మిర్చికి ఇది ఇంపార్టెంట్ అండి. నారు పోసామండి, ఇవన్నీ కొరికేసేసినవి, మాకు ఈ నారంతా వేస్ట్ అయిపోయిందండి అని చెప్తూ ఉంటారు. విత్తనాలన్నీ వేస్ట్ అయినాయి అని చెప్తుంటారు. ఈ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వంగ, టమోటా, మిర్చి. ఇవి చిన్నగా సన్నగా చాలా లేతగా నాజుగ్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలండి. చిన్న మొక్కలప్పుడే పీకేసేస్తే ఇప్పుడుగా అటాక్ చేస్తాయి అనమాట, ఏమైనా పురుగులు ఉంటాయి. నేను ఆ నారు పోసిన కుండీలో నుంచి వేరే కుండీలోకి మార్చేసాను. చూడండి, ఇలా మార్చేసేసుకొని చక్కగా పైన ఇసుక ఉంటుంది కదా, శాండ్, ఈ ఇసుక కనిపిస్తూ ఉంటుంది పైన. అసలుకి నేను చెప్తుంటాను కదా, ఇసుక జల్లితే ఈ పురుగులు ఉన్నాయి కదా, మన గాజు పురుగులు, తర్వాత శంకు పురుగులు రావండి. ఇసుక చల్లితే చాలు, శంకు పురుగులు రావు, అటాక్ చేయవన్నమాట మన మట్టికి. మన ఇదిగోండి ఇలా చూసారా, ఈ విధంగా నారంతా నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. శంకు పురుగులు అయితే అస్సలు రావు. అవేనమాట ఎక్కువ మన మొక్కల కాండాలను కట్ చేసేస్తాయండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనం వాటర్ వేసేటప్పుడు ఇసుక పైన కనిపిస్తుంటుంది కదా, ఏ పురుగు వచ్చినా మన కళ్ళకు కనిపించిద్ది అనమాట. మనం వెంటనే దాన్ని తీసేయచ్చు చేతితోటి, లేదా అసలు రావండి. ఈ విధంగా ఇసుక పోసి కనుక మనం పెడితే ఎలాంటి పురుగు రాదు. నెక్స్ట్ 20 డేస్ తర్వాత మళ్ళీ మీకు ఎంత మొక్కలైనవి అనేది చూపిస్తాను. అదిగోండి, ఈ విధంగా వంగ మొక్కలన్నీ సెట్ చేసుకుంటే రకరకాల మొక్కలండి ఇవి. వంగ నారు ఆల్రెడీ నేను పోసి పెట్టాను. ఇప్పుడు ఇలా సన్నగా మొక్కలన్నీ తీసేసి నాటుతున్నాను అనమాట. ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా, ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నారు పోసాను. అవి మొక్కలు వచ్చినాయి, కొంచెం లేటుగా వస్తాయి. ఫ్యాషన్ ఫ్రూట్ అందరికీ తెలుసు కదా. ఇదిగోండి ఇంతే. ఇప్పుడు మనం డబ్బాతోటి, ఒక చిన్న డబ్బాకి హోల్స్ పెట్టి ఆ డబ్బాతోటి స్ప్రే చేస్తూ ఉండాలి అంతే. చూసారా, ఇవన్నీ ఎంత చక్కగా పెరుగుతాయో, ఎలాంటి పురుగులు అటాక్ చేయవండి. ఇసుక ఉంటుంది కదా పైన, మనకి ఒకవేళ ఉన్నా ఏదన్నా ఒకటారాగా అనిపించినా కూడా మనం వెంటనే తీసేసుకోవచ్చు. ఇదిగోండి డబ్బా, ఒక డబ్బాకి హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్ తోటి తేలిగ్గా వాటర్ ఇస్తే సరిపోద్ది. రోజు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి, డే బై డే. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం, వర్షం పడుతూ అలా వేడైతే ఉంది, కానీ కొంచెం చల్లదనంగా ఉంది కాబట్టి మీరు జస్ట్ డే బై డే పోసుకున్నా సరిపోద్ది. అసలుకి నారు పాడైపోయిందనే ప్రసక్తే ఉండదండి ఈ విధంగా నాటితే. చూసారు కదా, వంగ, మిర్చి, టమోటా ఇవన్నీ ఇలా ట్రై చేయండి.